హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు లాట్వియాలో సూపర్ మార్కెట్ను మీకు చూపించబోతున్నాను. ఆ సూపర్ మార్కెట్లు ఏమేమి ఉంటాయి, ఎంత రేట్లు ఉంటాయి, సూపర్ మార్కెట్లు ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి పేర్లు ఏంటి అన్నీ మీకు చెప్పబోతున్నాను. మీరు కూడా అన్నీ బాగా క్లియర్గా చూడండి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకు చిన్న సైజు వైన్ షాప్ లాగా అయితే కనబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ షాప్ అయితే మనకు రీఛార్జ్‌లు గానీ, ఏమైనా కూడా కిరాణా షాప్ లాగా చిన్న కిరాణా షాప్ లాగా ఉంటది. రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒక షాప్ అయితే క్లోజ్ చేశారు. ఈడ మనకు ఎగ్ పఫ్‌లు అయన్నీ పఫ్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి మనకు. అన్నీ కూడా ఇండియాతో పోల్చుకుంటే చాలా రేట్లు ఎక్కువ ఇక్కడ. ప్రతి ఒక్కటి రేట్ ఎక్కువే. ఇదైతే రెస్టారెంట్. అన్నీ మనకు దొరుకుతాయి. ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతది ఇక్కడ. ఇక్కడ కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేశారు. ఇంకోటి ఇక్కడైతే మనకు మనీ అయితే మనం తీసుకోవచ్చు. కార్డ్ పెట్టేసి మనం మనీ తీసుకోవచ్చు. ఇంక అటు సైడ్ పోతే అయి బాత్రూమ్స్ ఉంటాయి. ఇయి అయితే బాస్కెట్స్. మనం ఏదైనా మనకు కావాల్సినోటన్నీ బాస్కెట్‌లో ఏసుకొని మళ్ళా లాస్ట్‌లో కౌంటర్ దగ్గర తీసుకొనొచ్చి వాళ్ళు బిల్ అయితే ఏస్తారు. ఇలాగే లోపలికి రాగానే ఇక్కడ కింద ఇయి పెట్టింటారు గదా! ఇయైతే మనకు డిస్కౌంట్‌లయితే వస్తాయి. అంటే కొంచెం ఎక్స్‌పైరీ డేట్ దగ్గరలో ఉన్నప్పుడైతే అయి పెడతారు. కొంచెం తక్కువకైతే దొరుకుతాయి. ఎక్స్‌పైరీ డేట్ దగ్గరలో ఉంటాయి అయన్నీ. ఇంకా ఇక్కడన్నీ మీరు చూడొచ్చు. ఈ బాక్స్‌లో పెట్టినోటన్నీ అయి మనకు తక్కువలో అయితే వస్తాయి. చాలామంది అయ్యే తీసుకుంటారు. ఇక్కడ ఆఫర్స్ కూడా ఉంటాయి. 30%, 20%, 50% కూడా చాలా వరకు ఆఫర్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏది తీసుకున్నా కూడా ఇండియాతో పోల్చుకుంటే ప్రతీదీ రేట్ ఎక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఇక్కడ ఒక్క యూరో వచ్చేసి ఈరోజైతే ₹97 అయితే ఉంది. 1 యూరో ఈక్వల్ టు ₹97 అనమాట మన ఇండియన్ రూపీస్‌కైతే. ఇక్కడ చూడొచ్చు మీరు 40%, 30% అనే డిస్కౌంట్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని, కొన్ని ప్రొడక్ట్స్ అయితే నాకు నేము తెలీదు. ఈ నేమ్ అసలు పలకనీకి కూడా నాకు రాదు. చదవనీకి కూడా రాదు. ఎందుకంటే చాలా వరకు లాట్వియన్ లాంగ్వేజ్‌లో అయితే ఉంటాయి. ప్రతీది ఇండియాలో ఏం ఉంటాయో ఇక్కడ కూడా మనకు అయి దొరుకుతాయి. ఇక్కడికొచ్చిన తర్వాత మనము ఇండియన్ రూపీస్ అనేది మర్చిపోవాలి. ఇండియన్ రూపీసు ఇక్కడే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటే మనకు ఏది కొనలేము. ఏది మనం తినలేము. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనము ఇండియన్ రూపీస్‌తో క్యాలిక్యులేట్ చేసుకోకూడదు. ఓన్లీ యూరోస్‌తో మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని తెలుసుకోవాలి. ఎందుకంటే అన్ని రేట్లు ఎక్కువే ఉంటాయి. ఇంకోటి ఈ వీడియో వచ్చేసి మెయిన్‌లీ స్టూడెంట్స్‌కి ఎవరైతే ఈ లాట్వియాకొస్తారో వాళ్ళ కోసమే అని మెయిన్‌గా ఈ వీడియో అయితే చేశాను. ఇక్కడ ప్రతీదీ మీరు చూసుకోవచ్చు. ప్రతీదీ అంటే ప్రతి ఒక్క రేటు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడతది. అందుకే మీకు ముందుగానే చెప్పాను. ఇండియాతో పోల్చుకుంటే చానా రేట్లయితే ఎక్కువ అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే యూరోపియన్ కంట్రీస్‌తో పోల్చుకుంటే ఈ కంట్రీలో అంటే లాట్వియాలో చాలా తక్కువ రేట్లు. అంటే ఏ రేట్లైనా కూడా తక్కువే. అంటే కాలేజ్ ఫీజెస్ కావచ్చు, లేదంటే హాస్టల్స్ కావచ్చు, లేదంటే ఏదైనా కూడా ఇలాగ సూపర్ మార్కెట్‌లో ఏదన్నా కొనడం గానీ, లేదంటే ఏమన్నా వస్తువులు, కార్లు, బైకులు ఇలాంటి ఏయి గూడా ప్రతీదీ యూరోప్ కంట్రీస్‌తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ మీరు అన్నీ చూడొచ్చు. ఇండియాలో దొరికేటివి ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇంకా ఇండియాలో దానికంటే ఇక్కడే ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నాకు అయితే దీంట్లో తెలిసింది ఒక 1% కూడా నాకు తెలిసుండదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇయన్నీ. ఈ వీడియో అయితే చాలా లెంతీగా అయితే ఉంటది. ఎందుకంటే ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడికి రావాలనుకుంటారో వాళ్ళ కోసమే మాత్రమే ఈ వీడియో అయితే చేశాను. మీరు కూడా ఒకవేళ లాట్వియాలో సూపర్ మార్కెట్లు ఎలా ఉంటాయి, దాంట్లో వస్తువులు ఏమేమి ఉంటాయి అని తెలుసుకోవడానికి ఈ వీడియో అయితే చూడొచ్చు. ఏమి ఇబ్బంది లేదు.
ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం రీఛార్జ్ చేసుకోవాలంటే మనం వారం, వారం చేసుకోవచ్చు అనమాట. వారం, వారం అంటే ఇప్పుడు మనము 3.5 యూరోస్ అయితే ఇవ్వాలి వారం, వారము. అంటే నెట్ అన్‌లిమిటెడ్ అయితే వస్తది. మనము కాల్స్ మాట్లాడడానికి ఒక 30 మినిట్స్ అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా దానికంటే ఎక్కువ మాట్లాడలేము నార్మల్ కాల్స్ అయితే. ఇంకా చాలామంది యూజ్ చేసేదేంటంటే వాట్సాప్‌లోనే చాలామంది మాట్లాడుతా ఉంటారు. నెట్ ద్వారానే అందరూ మాట్లాడుతా ఉంటారు. నెట్ యూజ్ చేసుకుంటా ఉంటారు. 1 వీక్‌కి 3.5 యూరోస్ అంటే ఆహ్, దగ్గరగా మనము 320 రూపీస్ అని చెప్పొచ్చు. అదే ఇండియాలో అయితే మనకు 1 మంత్ అయితే వస్తది రీచార్జ్. అందుకే మీకు ముందుగానే చెప్తాను. ఎందుకంటే ఇండియా డబ్బులతో అయితే పోల్చుకోకూడదు ఏది కూడా. చాలా వరకు ఇక్కడ అన్నీ అయితే దొరుకుతాయి. మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంటే చాలా వరకు కొన్ని సూపర్ మార్కెట్‌లయితే ఉన్నాయి. మాక్సిమా అని ఉంటది. రిమి అని ఉంటది. అలాగే ఇండియన్ మార్ట్ అనేది ఉంటది. ఆ! ఇండియన్ స్టోర్‌లు గూడా ఉంటాయి. అక్కడ మనకు కొంచెం రేట్లయితే మనకు తక్కువలో దొరుకుతాయి. ఇక్కడ చూసే టవల్స్ ఇక్కడ అన్ని రకాల టవల్‌లయితే ఉంటాయి. అలాగే మాక్సిమా అనే ఒక సూపర్ మార్కెట్ ఉంటది. దాంట్లో కూడా చాలా వరకు తక్కువనే చెప్పుకోవచ్చు. ఈ రిమి సూపర్ మార్కెట్‌తో పోల్చుకుంటే. ప్రతీది చూడు దారాలు ఎన్ని రకాలున్నాయో. ప్రతీది అంటే రకరకాలు ఉంటాయి. ప్రతీది చూసుకోవచ్చు. బట్టలు అంటే లేడీస్‌కి, చిన్న పిల్లలకి సరే ఇది ఈ సెక్షన్ అనమాట లేడీస్‌కి. దీంట్లో ప్రతీది అంటే చిన్న పిల్లలకు సంబంధించినోటి పెద్దోళ్ళ వరకు అన్నీ ఉంటాయి. హ్మ్. ఈ ప్రోడక్ట్ లేదు అని చెప్పేదానికి లేదు. ప్రతి ప్రోడక్ట్ ఉంటది. ఇంకా ఎక్కువే ఉంటాయి గానీ, తక్కువైతే ఉండవు. ఒకవేళ తక్కువ ఏదైనా ఒకటి అయిపోయింది అంటే వెంటనే తీసుకొని అంటే పక్కనే గోడౌన్ ఉంటది. ఆ గోడౌన్‌లోంచి తీసుకొనొచ్చి పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఏ షెల్ఫ్ అయితే ఖాళీ అయితదో, అది ఖాళీ అయిపోయే లోపలే వచ్చి పెట్టేస్తా ఉంటారు. కొందరు పెడతా ఉంటారు. కొందరు అబ్జర్వ్ చేస్తా ఉంటారు. ఎక్కడైతే అయిపోతాయో అక్కడ వర్కర్స్‌ని పిలిచి ఆడ ఫిల్ చేయమని చెప్తూ ఉంటారు. ఈ చిన్న పిల్లలకి అనమాట టాయ్స్. బొమ్మలుంటాయి అన్నీ బాగా. చాలా రకాలుంటాయి. ఇవన్నీ ఒక చిన్న ఒకటి ఏదైనా ఒక కారు తీసుకున్నాము అంటే, ఆ కారు 800 ఇప్పుడు ఇది కనపడుతుంది గదా! అది 800 పైగానే ఉంటది. ఈ కారు. చిన్న కార్లు అదైతే మనకు ఇండియాలో అయితే రూ. 20కైతే వస్తది. ఇప్పుడు ఇక్కడ 800 అలా ఉంటది. ఈ బుక్స్ చూసుకోవచ్చు మనము. బుక్స్ ప్రతి ఒక్క బుక్స్ ఉంటాయి ఈడ. బుక్స్ ఎలాగుంటాయంటే రూల్డ్, అన్‌రూల్డ్ అని ఉండవు ఇక్కడ. ఇక్కడ అన్నీ హ్మ్, మనకు ఎలా ఉంటాయంటే నేను ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు ఒక ఓఎంఆర్ షీట్ అనేది ఉంటది. ఆ ఓఎంఆర్ షీట్ లాగా మనము ఆ బబ్లింగ్ సిస్టమ్ ఎలా ఉంటదో అలా ఉంటది ఇక్కడ నోట్‌బుక్స్ అన్నీ గూడా. రూల్డ్, అన్‌రూల్డ్ అలా ఏముండదు. ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఇది లేదు అని చెప్పేదానికి లేదు. ప్రతి ప్రోడక్ట్ ఇక్కడుంటది. మీరు చూసుకోవచ్చు. కొన్ని పేర్లు గూడా కనపడతన్నాయి చూడండి. మీరు చదివేదానికైతే ట్రై జేయండి.
అది కనపడుతుంది గదా! అదే గోడౌను. ఆ గోడౌన్‌లో పనిచేసేదానికి గూడా చాలామందైతే వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నాకు తెలిసి మినిమమ్ ఒక 80 మెంబర్స్ అయితే వర్కర్స్ అయితే ఉంటారు. ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి 17 యూరోస్ ఉందది. ఇయన్నీ అయితే మనకు లూజ్‌గా అయితే దొరుకుతాయి. అలాగే దాని సైడ్ ఎనకాల ప్యాకెట్స్ అయితే ఉంటాయి. అంటే ప్యాకెట్ ఒక రేటు, లూజ్‌గా ఒక రేట్ ఉంటది. లూజ్‌లో అయితే మనము హాఫ్ కేజీ, కేజీ అలాగని తీసుకోవచ్చు. కే దీంట్లో వచ్చేసి ప్యాకెట్‌లో వచ్చేసి 450 గ్రామ్స్, 350 గ్రామ్స్ అలా ఉంటాయి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇయన్నీ మనకు ఐస్ క్రీమ్స్, పెరుగు ఇవన్నీ ఇటు సైడ్ ఉంటాయి. ఇవొచ్చి కర్రీస్ అనమాట. కర్రీస్ ఒక్కొక్కటొచ్చేసి 300, 250 అలా ఉంటది. అంటే నేను ఇండియన్ రూపీస్‌లో జెప్తాన్నా. ఇక్కడ మనము ఏమన్నా తీసుకోనీకి కర్రీస్ తీసుకోపోవాలనుకున్నా గూడా 250 రూపీస్ అలా ఉంటది. ప్రతీది అంటే వెజ్, నాన్ వెజ్ ప్రతిది ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ అయ్యే. నాకు దీంట్లో తెలిసేది ఒక 100 ఉంటే 100లో నాకు మూడో, నాలుగో కర్రీస్ నేమ్సే తెలుసు. ఇంకా వేరేటేం తెలీదు. ఇక్కడ కూల్ డ్రింక్స్ గూడా చాలా ఎక్కువ రేటండి ఇక్కడ. 2 లీటర్ల బాటిలొచ్చేసి మనకు 110 రూపీస్ అలా పడతది. ఇక్కడైతే దాదాపు 450 పడతది. ఇంకా వాటర్ బాటిల్ గూడా అంతే. వాటర్ బాటిల్ గూడా చాలా రేటెక్కువ. ఇక్కడ ప్రతీదంటే ఈ స్వీట్లనమాట. ఈ స్వీట్లు ఒక బాక్సొచ్చేసి మనకు 600 పడతది, 500 పడతది అటుంటాయి. స్వీట్స్ ఇవి. ఇంగ ఇటు సైడ్ అన్నీ కిసాన్, జాము ఇయన్నీ ఉంటాయి ఇటు సైడు. ఏ ఇవన్నీ వచ్చేసి మనకు డిష్ వాషింగ్ అంటే ఏమన్నా బోకులు కడిగేదానికి, అంట్లు తోమేదానికి ఇవన్నీ. కవర్స్ గూడా డస్ట్‌బిన్ కవర్స్ అవన్నీ. ఇంగ ఇటు సైడ్ వచ్చేసి మనకు అన్నీ ఊరగాయలంటే పికిల్స్ అనమాట. పికిల్స్‌లో అన్ని రకాలు పికిల్స్ ఉంటాయి ఇక్కడ మనకు చూసుకోవచ్చు. పికిల్స్ గూడా చూసేదానికి అంటే కలర్‌ఫుల్‌గా ఉంటాయి. కానీ టేస్ట్ అయితే అంతగా బాగోవు. మా ఫ్రెండ్ అయితే ఒకడైతే తెచ్చాడు రూమ్‌కి. అది పికిల్ అయితే బాలేదు. కానీ వాళ్ళైతే తింటారు. చైనీస్ వాళ్ళు మా రూమ్‌లో ఒక చైనీస్ అతను ఉన్నాడు. శ్రీలంక అతను ఉన్నాడు. వాళ్ళు బాగా అయితే తింటారు ఆ పికిల్స్. కానీ నాకైతే నచ్చవు. నేనైతే ఒకటి చింతకాయ ఊరగాయ అయితే తెచ్చుకున్నాను. మామిడికాయ ఊరగాయ అయితే ఒకటి తెచ్చుకున్నాను. ఆ 2తో అయితే మేనేజ్ చేస్తాను. ఇక్కడ కూరగాయలు చూసుకోవచ్చు మీరు. ఆనియన్స్ ఉంటాయి. ఆనియన్స్‌లో 3, 4 రకాలున్నాయి ఆనియన్స్. అది కూడా రేట్లు డిఫరెంట్‌గుంటాయి. ఒక్కొక్క రకము ఒక్కొక్క రేటుంటాయి. ప్రతీది ఏది కొనాలనుకున్న ప్రతీది అన్ని ఎక్కువ రేటే అండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రేట్లు గూడా కొంచెం కనపడుతున్నాయి. కనపడేలా అయితే వీడియో అయితే తీశాను. చూసుకోవచ్చు. ఆపిల్స్ గూడా చాలా రకాలైతే ఉన్నాయి. ఒక్కొక్క రకము ఒక్కొక్క రేటు. ఇవి ఇవి గూడా అంటే ఎక్స్‌పైరీ డేట్ దగ్గరలో ఉండి అంటే పాడైపోతాన్నాయి అనే టైంకి ఆఫర్‌లయితే ఉంటాయి అయి గూడా. అంటే 4 డేస్‌లో పాడైపోతాయి అనేటియి మనకు కొంచెం డిస్కౌంట్‌లయితే దొరుకుతాయి. ఇక్కడ బనానాస్ అయితే చూసుకోవచ్చు అరటిపళ్ళనైతే. మనకు డజన్‌లో అలా ఉంటాయి. అర డజన్ అలా ఉంటాయి. అయి కూడా చాలా రేట్ ఎక్కువ మనకు. హాఫ్ డజన్ వచ్చేసి ఇండియాలో అయితే 30 రూపీస్ అలా ఉంటాయి. డజన్ 50 రూపీస్ అలా. ఈడైతే 250 రూపీస్ అలా ఉంటాయి. హాఫ్ డజను.
ఇక్కడ ప్రతీదీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రేట్లు గూడా కనపడుతున్నాయి. కొన్ని ఫ్రూట్స్ నేమ్స్ గూడా తెలీదండి నాకైతే. ఎప్పుడు చూడను గాని చూడలేదు. కొన్ని ఫ్రూట్స్ అయితే రకరకాలున్నాయి. ఆ కలర్‌లో అయితే నేనెప్పుడు చూడలేదు. మామిడి పళ్ళు గూడా ఉన్నాయి ఇక్కడ. మామిడి పళ్ళున్నాయి. ఇక్కడ మునక్కాయలైతే మీరు చూసుకోవచ్చు. చూడు ఎలా ఉన్నాయో. టమాటాలు గూడా కొన్ని ఎలా ఉంటాయంటే టమాటాలు గూడా ప్లాస్టిక్ టమాటాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయండి కలర్‌లు. అయి చాలా రేట్ ఎక్కువయ్యి. కొన్ని మామూలు నార్మల్‌గా ఉంటాయి టమాటాలు. అయి చాలా తక్కువైతే దొరుకుతాయి. తక్కువంటే ఒక కేజీ వచ్చేసి మనకు 90 రూపీస్, 120 రూపీస్ అలా ఉంటది. ఇక్కడ అయితే వ ఇక్కడైతే మనకు €1, €1.5 అలా ఉంటది. ఇక్కడైతే చికెన్స్ అనమాట. ఈ చికెన్‌లలో గూడా రకరకాలున్నాయి. స్కిన్‌లెస్, బోన్‌లెస్, లివర్ అంతా సెపరేట్ ఒక కేజీ అలా, హాఫ్ కేజీ అలా ఉంటాయి. లెగ్ పీస్ కేజీ, హాఫ్ కేజీ అలా ఉంటాయి. ప్రతి ఒక్క అంటే ఆహ్, మసాలా ఏసి కూడా ఇస్తారు. అది కూడా ఒక రేట్ ఉంటది. మసాలాతో ఏసి ఇచ్చినారంటే ఒక రేట్ ఉంటది. ఫ్రై జేసి ఇచ్చినారంటే ఒక రేట్ ఉంటది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు మసాలాలు ఆల్రెడీ చేసి పెట్టినోటివి గూడా ఉంటాయి. జస్ట్ ఏం లేదు. జస్ట్ మనం దాంట్లో ఏసేసుకొని వేడి చేసుకొని తినడమే. మసాలాలు గూడా ఎక్కువ ఏయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు అవన్నీ. మసాలా ఏసి రెడీగున్నాయి అన్నీ. ఇంకా చికెను, మటను ప్రతీది అన్నీ దొరుకుతాయండి. మీరు ఇది దొరకలేదు అనేది ఏం లేదు. ప్రతీది అన్నీ దొరుకుతాయి. చికెను, మటను ప్రతి ఒక్కటి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు అన్నీ క్లియర్‌గా బాగా అయితే కనపడుతున్నాయి. ఇయన్నీ వచ్చేసి చేపలనమాట. చేపల్లో గూడా రకరకాల చేపలైతే ఉన్నాయి. కొత్త కొత్త వింత వింతగా చూస్తున్నాను అన్నీ. ఇన్ని రకాలైతే నేను ఇండియాలో అయితే చూడలేదు. ఐసుల్లో పెట్టి ఇక్కడ అమ్ముతున్నారండి. ప్రతీది ఉంటాయి. ఇటు సైడ్ సెక్షన్‌కొచ్చామంటే కొంచెము అసలు బాగుండదు. ఎందుకంటే కొంచెం స్మెల్ వచ్చేలాగా అలా ఉంటది. ఈ సెక్షన్‌కైతే నేను మాక్సిమం అయితే రాను. చికెన్ తీసుకొని అటే ఎళ్ళిపోతా ఉంటా. ఇక్కడ చూసుకుంటే మనకు స్నాక్స్ లాగా అనుకోవచ్చు ఇవన్నీ. పఫ్ఫులు అన్నీ రకరకాలుగుంటాయి. ఇయన్నీ కొన్ని ఒక 2, 3 అయితే తిన్నాను. టేస్ట్ పర్లేదు అనిపిచ్చింది. అన్నీ గూడా ఒక స్టార్టింగ్ 40 నుంచి ఉంటాయి ఒక్కొక్క పీస్ వచ్చేసి ఇక్కడ. ఇవన్నీ బ్రెడ్‌లండి. బ్రెడ్‌లలో గూడా రకరకాలుంటాయి. కంపెనీలుంటాయి. అంటే ఎక్స్ ఆహ్, కంపెనీని బట్టి ఒకొక్క రేటుంటాయి. ఇవి గూడా అంతే. అంటే ఎక్స్‌పైరీ డేట్ దగ్గరుంది అనంగా మనకు డిస్కౌంట్‌లో అయితే పెడతారు. ఇవి గూడా చాలామంది ఇయ్యే తీసుకుంటారు. ఎందుకంటే ఇయ్యైతే ఒక రోజుకే అయిపోతాయి గదా! అందుకు ఇయ్యే తీసుకుంటారు చాలామంది. ఇక్కడ కనపచ్చేటియి కేకులనమాట. ఈ కేకులైతే ఇక్కడ మనం కొనలేము. హాఫ్ కేజీ వచ్చేసి 800 అలా ఉంటాయి. కేకు ఫ్లేవర్స్‌లు గూడా అలానే ఉంటాయనుకోండి. టేస్ట్ గూడా బావుంటది. కేకయితే టేస్ట్ చేశాను బావుంది. మీరు గూడా లాట్వియాకొచ్చినప్పుడు టేస్ట్ చేయండి.
ఇవి చూసుకోవచ్చండి 74 సెంట్స్ అయితే ఉంటున్నాయి. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ చూస్తుంటే నాకు భయమేసేసింది. ఏంటి ఇలా ఉన్నాయని నాకసలు తినబుద్దే అవ్వదు. ఈ షేప్స్ చూస్తుంటే. ఇవన్నీ డిస్కౌంట్‌లో దొరుకుతాయండి. ఇయన్నీ తక్కువలో వచ్చేస్తాయి. మనం టిఫిన్‌లాగా చేసుకొని పాలల్లో ఏసుకొని ఇవన్నీ తినొచ్చు. ఓట్స్‌లాగుంటాయి ఇవన్నీ. చూడండి ఎలా ఉన్నాయో. మీకు మీకు తినాలనిపిస్తే ఇక్కడికి లాట్వియాకొచ్చేసి తినేయండి ఇవన్నీ. నాకైతే ఇయన్నీ నచ్చవు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒడియాలు అయన్నీ ఉంటాయి ఇక్కడ. చెక్కలాలు, ఒడియాలు, పబ్బిళ్ళలు అన్నీ ఉంటాయి. ఇక్కడ చాలా వటుకు నాకు అసలు నేమ్స్ తెలీదు. ఏం తెలీదండి. ఇక్కడ ఇదంతా మన లిక్కర్ అనమాట. వైన్ షాప్ అనుకోవచ్చు. ఇక్కడ ప్రతీది ఇంకా దానికి ఏమేమి సంబంధించినోటి వాటర్ బాటిల్లు, కూల్ డ్రింక్స్ మొత్తం అన్నీ ఉంటాయి. సోడాలు అన్నీ ఉంటాయి. టిన్నులు ఒక సైడు, ఒక సెపరేట్ అన్నీ చేసి పెట్టుంటారు. చూసేదానికి కలర్‌ఫుల్‌గా ఉంది. డెకరేషన్ చేసినట్టు ఉన్నాయి ప్రతీదీ. అన్నీ అంటే ఇండియాలో దొరికేటట్టే అంటే రూ. 100 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఒక్కొక్క బ్రాండ్ అంటే బ్రాండ్‌ని బట్టి రేట్లు. ఇక్కడ చూసుకోవచ్చు ఏంటంటే ఇన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్రాండ్ ట్రై చేసినా గూడా రోజుకొక బ్రాండ్ ట్రై చేసినా గూడా ఒక 30 ఏళ్ళు పడతది అన్ని బ్రాండ్‌లు ట్రై చేయాలంటే. రోజుకొక బ్రాండ్ తాగినా గూడా. ఇండియాలో ఏది డిస్కౌంట్ వచ్చినా గూడా మందయితే డిస్కౌంట్‌లో రాదు. ఏదైనా రేట్ ఎక్కువే ఉంటాయి. కానీ ఇక్కడ మందు కూడా డిస్కౌంట్‌లో దొరుకుతది. ఇక్కడ చూసుకోవచ్చు మనము అంటే ఆహ్, యూరోప్‌లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీ మందయితే దొరుకుతదిక్కడ. అన్ని బ్రాండ్‌లుంటాయి. ఇటాలిజా అంట. అంటే ఇటలీ అనుకుంటా. ఇది స్పానిజా అంట. అది ముందు ఒకటి ఫ్రాన్స్ ఏమో అది. అట్ట నేమ్స్ కొంచెం వింతగా ఉంటాయి. మనమే కనుక్కోవాలి. ఇది ఐరోపా అంట. ఐరోపా. ఇన్ని రకాల బ్రాండ్‌లుంటే ఒక చిన్న సైజు తిరునాళ్ళలో ఉన్నట్టున్నాయి. అన్నీ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి అన్నీ. ఈ బాటిల్లు గూడా షోకి భలైతే పెట్టారు. పెళ్లి కూతుర్ని రెడీ జేసినారు బాటిల్‌ను. ఈ డిజైన్‌లు ఇవన్నీ చూసేదానికి కలర్‌ఫుల్‌గా ఉండాలనేమో. వచ్చిన వెంటనే ఏ కస్టమర్ అయినా వచ్చిన వెంటనే తీసుకోవాలని అనిపిస్తా ఉంటది ఎవరికైనా గూడా ఇవి. నాకు తెలిసి మాక్సిమమ్ ఈ వైన్ బాటిల్ చూపించేదానికే మాక్సిమమ్ ఒక 2, 3 మినిట్స్ అయితే పడతది. అన్నీ చూపియాలంటే.
దీంట్లో ఏది వైన్ బాటిల్, ఏది జ్యూస్ బాటిల్ అర్థం కాలేదు నాకు. ప్రతి ఒక్కటి అలానే ఉన్నాయి. పేర్లు గూడా అంటే పేర్లన్నా చూసి కనుక్కుందామంటే పేర్లు గూడా అలానే ఉన్నాయి. దీంట్లో కన్‌ఫ్యూజ్ అయితే అయితాము. మనం ఏది జ్యూస్ బాటిల్, ఏది వైన్ బాటిల్ అని. ఇంచుమించు అలానే ఉంటది. కొందరిని వేరే వాళ్ళని అడుగుదామన్నా గూడా దీంట్లో ఆల్కహాల్ ఉండదు. ఇది తాగేయొచ్చు ఏం పర్లేదు అంటారు గానీ, దాంట్లో గూడా ఆల్కహాల్ ఉంటది. కొంచెం డ్రింక్ అలవాటు లేనోళ్ళు చూసుకొని, అబ్జర్వ్ జేసి బాగా కనుక్కొని మరీ తీసుకోవాలి. ఏది జ్యూస్ బాటిల్, ఏది వైన్ బాటిల్ అని జెప్పి. లేకపోతే మీరు గూడా అలవాటు జేసుకుంటారు. ఇక్కడ దొరకందంటూ ఏమీ లేవండి. ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇంకా ఎక్కువే దొరుకుతాయి. ఇంగా కొత్త కొత్త ఐటెమ్‌లు ట్రై జేసుకోవచ్చు మనం ఇక్కడికొస్తే. ఇలా కొంచెం మధ్య మధ్యలో సైలెంట్‌గా ఉన్నాను అంటే దాని గురించి అసలు నాకు తెలీదని అర్థము. మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడాలి. అంత ఫ్లూయెంట్‌గా, అంత ఫ్లోలో చెప్పేదానికి నేను పెద్ద పెద్ద యూట్యూబర్‌నేం గాదు. ఏదో ట్రై చేద్దామని జెప్పి చేస్తున్నాను. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఎవరైతే ఇక్కడ ఇండియా నుంచి లాట్వియాకి రావాలనుకుంటున్నారో, ఏమేమి ఉన్నాయో లాట్వియా సూపర్ మార్కెట్‌లో ఏమన్నా దొరుకుతాయా? లేవా? లేదా ఇండియా నుంచే తెచ్చుకోవాలా? అని డౌట్‌లుండే వాళ్ళకి ఈ వీడియో జూస్తే ఆ! అక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. అక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మనం ఇక్కడి నుంచి ఏం తీసుకొని పోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ 2, 3 మంత్స్‌కి తీసుకొని పోతే చాలు అని తెలుసుకుంటారు అని మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. ఇంకా ఏంటి అంటే, ఈ వీడియోలో చాలా వరకు సైలెంట్‌గా అయితే ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్కటి మీకు చూపిద్దాము అనే ప్రయత్నం అయితే చేశాను. ఎందుకంటే ఈ మధ్యే స్టార్ట్ చేశాను గాబట్టి అంత ఫ్లో కూడా నాకింకా రాలేదు. బహుశా ముందు ముందు వీడియోలు చేసే కొద్దీ ఫ్లో వస్తదేమో. ప్రతీదీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతా. అలాగే ఈ ఐటెమ్స్ కూడా నాకన్నీ తర్వాత అయితే అన్నీ తెలుస్తాయి. అప్పుడు క్లియర్‌గా ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతా. కొంచెం అడ్జస్ట్ అయ్యి అయితే చూడండి ఈ వీడియో.
చూసుకోవచ్చు. ఒక్కొక్క వాటర్ బాటిల్ వచ్చేసి ఇక్కడ హాఫ్ లీటర్, లీటర్ వచ్చేసి 59 సెంట్స్ అనమాట. అంటే దగ్గర దగ్గరగా రూ. 50 అనమాట. ఒక హాఫ్ లీటర్ బాటిల్ వచ్చేసి రూ. 50 అనమాట. ఇక్కడ 5 లీటర్స్ వాటర్ బాటిల్లుంటాయి. టిన్నులు. 10 లీటర్స్ గూడా వాటరుంటాయి. వాటర్ బాటిల్లు. ఇక్కడ ఇవన్నీ జూసుకోవచ్చు. ఇయన్నీ జ్యూసులనమాట. ఫ్లేవర్స్ అన్నీ ప్రతి ఫ్లేవర్ ఉంటాయి ఇక్కడ. ఇదే నేను జెప్పింది. అంటే ఏది మందో తెలీదు. ఏది సాఫ్ట్ డ్రింక్‌లో తెలీదు. ఇయన్నీ ఐస్ క్రీమ్స్ అనమాట. ఐస్ క్రీమ్స్. ఒక రిమ్మీ సూపర్ మార్కెట్ మీకు ప్రతి ఇంచు, ఇంచు అయితే చూపిచ్చేసాను.
మీరు ఏదైనా ఒక పేరు చదువుతారేమో చూసుకోండి. పేర్లు గూడా కనపడతన్నాయి. ఇవన్నీ చాక్లెట్‌లనమాట. రకరకాల చాక్లెట్‌లున్నాయి. కలర్‌ఫుల్‌గున్నాయి జూడండి అన్నీ. ఇప్పుడిక్కడేంటంటే, ఏదైనా ఒక రకము ఒక ప్రోడక్ట్ తీసుకున్నాము అంటే, ఆ ప్రోడక్టు 10 రకాలుంటాయి దాంట్లో. అంటే ఇప్పుడు మనము ఒక ఏదైనా ఒక హ్మ్, నూడిల్సే తీసుకున్నాము అంటే, ఆ నూడిల్స్‌లో 10 రకాల నూడిల్సుంటాయి. ఆ 10 గూడా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. అంటే ఆ ఒక్క నూడిల్సే గాదు. ఏదైనా గూడా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా గూడా అలానే ఉంటది. ఏ సూపర్ మార్కెట్‌లో అయినా గూడా ఇది లేదు. ఈ సూపర్ మార్కెట్‌లో ఈ ప్రొడక్ట్ లేదు అనే దానికి లేదు. ఏ ప్రొడక్ట్ అయినా గూడా ఉంటది. దయచేసి మళ్ళీ మళ్ళీ జెప్తున్నా ఈ వీడియో చాలా వరకు సైలెంట్‌గానే ఉంటది. ఎందుకంటే నేను కొత్త యూట్యూబర్‌ని గాబట్టి, కొత్తగా ఈ మధ్య స్టార్ట్ చేశాను గాబట్టి, నేను అంత ఫ్లోలో చెప్పలేను. ప్రతి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ జేయాలంటే, అంత ఫ్లోలో చెప్పలేను. కాబట్టి ట్రై చేశా. ఎవరికైతే యూజ్‌ఫుల్‌గా ఉంటది, స్టూడెంట్స్‌కైతే ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళకైతే యూజ్‌ఫుల్ ఉంటది గాబట్టి, నేను ఈ వీడియో చేశాను. ఎవరికైనా ఉపయోగపడతది గదా! అని జెప్పేసి చేశాను ఈ వీడియో అయితే.
ఈ షాప్ వచ్చేసి పెట్స్కి సంబంధించినోటి, అంటే డాగ్స్ అలాగా పెట్స్కి సంబంధించినోటి ఈ షాపు. ప్రతిటి ఉంటాయి, అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ పెట్స్ ఏమేమి తింటాయి, ఎలా ఉంటాయి, స్నానం చేసేదానికి, బట్టలు వేసుకునే దానికి ప్రతి ఐటమ్స్ ఉంటాయి. స్నానం చేసుకునే దానికి ఒక టబ్బు ఉంటుంది, దానికంటూ సపరేట్గా ఒక టవల్, దానికి ఒక బౌల్, ఇలాగా దాంట్లో పెట్టేదానికి ఐటమ్స్ కూడా ఉంటాయి. చికెన్ ఐటమ్స్ అంటే ముక్కలు అన్నీ ఉంటాయి. నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ చూసుకోవచ్చు, అవి కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ. ఈ షాప్ వచ్చి ఓన్లీ పెట్స్కి మాత్రమే ఉంటాయి ఇక్కడ. మూటలు మూటలు ఉన్నాయి చూడండి, దానికి పెట్స్కి ఫుడ్. ఇక్కడ ఈరోజే నాకు తెలిసి ఈరోజే స్టాక్ అయితే వచ్చింది అనుకుంటా, అందుకే ఫిల్ చేస్తున్నారు. చూడండి, ఫుడ్ మూటలు మూటలు ఉంది ఫుడ్ పెట్స్కి. దో ఇక్కడైతే దానికి స్నానాలు అయితే చేపిస్తారు దీంట్లలోనే. బ్రష్ దానికి సపరేట్గా, పడుకునే దానికి ఒక బెడ్. ఇలా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఈ షాపు కేవలం పెట్స్కి మాత్రమే కేటాయించారు. ఇదైతే మనకు ఏదైనా బట్టలు ఏదైనా చినిగిపోతే మనం కుట్టించుకునే దానికి, జిప్పులు ఫెయిల్ అయితే మనం వేయించుకునే దానికి ఉంటుంది ఇక్కడ. అది కూడా ఆ డబ్బులు అక్కడ పెట్టేదాని బదులు మనం ఏదైనా ఒక కొత్తటి అయితే కొనుక్కోవచ్చు డ్రెస్సులు, అంత రేటు ఉంటాయి. ఇక్కడైతే మనం బిల్లు అనమాట, బిల్లు ఇక్కడ వేయించుకోవచ్చు. అక్కడ స్కాన్ చేస్తుంటే అక్కడ బిల్లు పడుతూ ఉంటుంది. అంతే గాయస్, ఇంకా అయితే బాయ్, మరి ఉంటాము.